అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే ఆశ్వయుజ శుద్ధ విద్య. ఈరోజు దుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేస్తారు. మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బుద్ధి తేజోవంతం అవుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త వృధుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకర్లు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దరిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. అమ్మవారి విశిష్టం తెలిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనే కోరికతో అరుణుడు 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహనమైన అగ్ని వెలువడింది. ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోయాయి. దీంతో దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అరుణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, అరుణ, ఏం వరం కావాలి కోరుకో అని అన్నాడు. దానికి అతడు ఇలా అడిగాడు, మృత్యువు లేని జీవనం కావాలి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు, ప్రకృతి విరుద్ధమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యం. మరేదేమైనా వరం కోరుకో అన్నాడు. దానికి ఆ రాక్షసుడు ఇలా పలికాడు, చతురాణ మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ, శస్త్రాస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషుల్లో ఎవరి చేత కానీ, 2 కాళ్ళు కలిగిన ప్రాణి చేత కానీ, 4 కాళ్ళు గల జంతువు చేత కానీ, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు ఆ రాక్షసుడు. తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదత్త వర గర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుడి వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. దీంతో ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. దాంతో బ్రహ్మ ఇంద్రుడిని వెంట పెట్టుకొని వైకుంఠానికి చేరుకున్నాడు. విష్ణువు బ్రహ్మేంద్రుడితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో ధ్యానముద్రలో ఉన్నాడు శంకరుడు బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతల మొర విని ఇలా పలికాడు, ఆ రాక్షసుడు గాయత్రీ జపపరాయణుడు. అతడు గాయత్రీ జపాన్ని మాయనవేయడమో లేక మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పాడు. అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించాలి అని సూచించాడు శంకరుడు. దీంతో బ్రహ్మాదాంధ్రవతలు ఈశ్వరుని సూచన మేరకు పరాశక్తిని ఆరాధించారు. మా చేత అరుణుని గాయత్రీ జపం అనిపించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి వచ్చింది. దీంతో బృహస్పతి ఈ స్ఫురణకు కేవలం దేవి సంకల్పమే అని గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి ఇలా పలికాడు, మునీంద్ర, నేను రాక్షసుణ్ణి కదా, మీరు దేవగురువులు, నా దేవతలు నాకు శత్రువులు. నాతో మీకు పని ఏమిటి? మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి నవ్వి ఇలా పలికాడు, రాక్షసరాజా, నీవు ఇలా అనడం భావ్యం కాదు.
మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్ని నీవు జపిస్తున్నావు కనుక అలా చూసుకుంటే మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానం చెప్పాడు. ఆ మాటలు విన్న అరుణుడికి దుర్భిమనము దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకి అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. దీంతో వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు అయిపోయాడు, దుర్బలుడు అయిపోయాడు, ఎందుకు పనికిరాని వాడు అయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా అమ్మవారు వారికి సాక్షాత్కరించింది. వరాభయంకర శాంత కరుణామృత సాగరనాన బ్రహ్మర సంయుక్త విరాజిత అయిన జగన్మాతను చూసి నమోదేవి మహావిద్య సృష్టి స్థిత్యంతకారిణి నమః కమల ప్రత్యాక్షి సర్వదారే నమోస్థితే అని పలు విధాలుగా ఆమెను ప్రార్థించారు. ఆ దేవి దేవతల బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. భ్రమరాలు అంటే తుమ్మెదలు. దీంతో కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగాయి, భూమి ఆకాశాలను కప్పివేశాయి, రాక్షస శరీరాలను ఆక్రమించాయి. చెవుల్లో భరించరాని వృధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినకుండా, అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచార వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పది అంటే 6 పాదాలు కల తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మణీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీదేవి గురించి ఇంకా వినాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారం మైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు అష్టైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకి సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్ యజు సామవేదాల నుండి, 4వ పాదం అథర్వణ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 24 అక్షరాల్లో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలోనే జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేద మంత్రము ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలిగారు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం. ఈ మంత్రాన్ని శ్రద్ధాశక్తులతో జపిస్తే సర్వశక్తులు స్వాధీనం అవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీమాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు. ఆమె అనుగ్రహం చేత గౌతమ మహర్షి
సమృద్ధిగా అన్నప్రాసులను, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్ర మాల్యభూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోకవంతుడయ్యాడు. కనుక జనమేజయ మహారాజా గాయత్రీ రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రీ మంత్ర శక్తిని దుర్వినియోగం పరిచి లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు. గాయత్రీ మంత్ర శక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడయ్యాడు. కనుక మంత్రశక్తి సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు. ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునికి గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు. సకల మంత్రాలకు మూలశక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తవృధమ హేమ నీల ధవళ కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చి సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి ఆ గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది. అంతటి మహత్తర శక్తి కలిగిన గాయత్రీదేవి శరన్నవరాత్రుల్లో 5 ముఖాలతో వరదాభయ హస్తాలతో కమలాసనగా దర్శనం ఇస్తుంది. గాయత్రి అమ్మవారిని తలుచుకున్న, ఆమె మంత్రాన్ని జపించినా కూడా బుద్ధి వికసిస్తుంది అని పెద్దల నమ్మకం. గాయత్రి మంత్రంలో కనిపించే ధియోయోనః ప్రచోదయాత్ అనికి అర్థం ఇదే. హిందువులు తామర పువ్వుల్ని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఆ జ్ఞానాన్ని అందించే గాయత్రి అమ్మవారికి కూడా తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. దసరా సందర్భంగా గాయత్రీదేవిని పూజించేటప్పుడు ఒక్క తామర పువ్వు అయినా సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారు. ఇక అమ్మవారిని ఈరోజు నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఉదయపు సూర్యకిరణాలు నారింజ రంగులో ఉంటాయి. సూర్యుడి వెలుగులాగా గాయత్రీదేవి కూడా జ్ఞానాన్ని ప్రసరిస్తుంది. కాబట్టి నారింజ రంగు బట్టలతో అమ్మవారిని అలంకరించమని పెద్దలు చెబుతారు. ఈరోజు అమ్మవారిని గాయత్రి అష్టోత్తరంతో పూజిస్తే మంచిది. అలా కుదరని పక్షంలో ఓం భూర్భువస్యః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రంతో ఆరాధించాలి. అది వీలు కాని పక్షంలో ఓం శ్రీం శ్రీ గాయత్రీ మాత్రే నమః, ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః అన్న మంత్రంతో పూజించాలి. పూజ తర్వాత అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఏది కుదరకపోతే రవ్వ కేసరి లేదా ఉత్త పంచదార పెట్టినా కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఈరోజు అంటే గాయత్రీదేవిని పూజించే రోజున వంకాయతో వండిన పదార్థాలు తినకూడదు. ఈ రకంగా గాయత్రి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి లోటు రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదరికం ఆకలి లాంటి కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. పిల్లలు కావాలి అనుకునేవారికి, సంతాన బాధంలో ఉన్నవారికి మనశ్శాంతి లభించి తీరుతుంది. అన్నిటికీ మించి జీవితంలో ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకోవాలనే విచక్షణ ఏర్పడుతుంది. శ్రీశైలంలో నవదుర్గలలో ఈరోజు బ్రహ్మచారిణి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి దుర్గాదేవి తెల్లని వస్త్రాలతో ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమలండంతో దర్శనమిస్తుంది. నేడు బ్రహ్మచారిణిగా ఉన్న దుర్గాదేవిని బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి ఒక శుభప్రదమైన వస్త్రాన్ని పరుచుకొని దానిపై కూర్చొని అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని ఈరోజు పూజిస్తే సంతోషం కలుగుతుంది. జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి ఎంతో విశేషమైన బ్రహ్మచారిణి దుర్గాదేవికి సంబంధించిన ఈ కథను విన్న వారికి అన్నింటా విజయమే చేకూరుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సతీదేవి మరణానంతరం హిమాలయ పుత్రిగా పార్వతీదేవిగా జన్మించింది. ఆ మాత శివయ్యను భర్తగా పొందాలని నారదముని సూచన మేరకు కఠోర తపస్సు చేయాలి అనుకుంది. శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ముందున్న పార్వతీదేవిని అలంకారాన్ని బ్రహ్మచారి అంటారు. నిత్యము శివుణ్ణి పూజిస్తూ తన్నే పెళ్లి చేసుకోవడానికి తప్పిస్తుంది.
అమ్మవారు అయితే ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం తప్పు అని, అది జరగదని చెబుతారు. అప్పటికే శివుడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఆమెకు ఆహ్వానం లేకుండా పుట్టింటికి వెళ్ళడంతో అక్కడ అవమానాన్ని ఎదుర్కొంటుంది సతీదేవి. ఆ అవమాన భారంతో అగ్నిలో దూకుతుంది. సతీ వియోగంతో ఆ మృత శరీరాన్ని అంటిపెట్టుకొని తన కార్యాచరణని పక్కన పెట్టేస్తాడు పరమేశ్వరుడు. దేవతల ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలుగా పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెప్తారు. ఈ విషయం మొత్తం పార్వతీదేవికి తెలిసినప్పటికీ ఆమె పట్టు వీడదు. శివుడు కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అయినా శివుడు మనసు కరగదు. శివుడికి భార్య లేదని, తనకు ప్రాణమైన సతీదేవిని తప్ప మరొకరిని వివాహం ఆడేది లేదని శివుడు భీష్మించుకొని కూర్చున్నాడు. ఈ విషయం తెలిసిన తారకాసుడు అనే రాక్షసుడు శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు ఉండకూడదు అని వరాన్ని పొందాడు. ఈ అహంకారం వల్ల దేవతలను నానా హింసలు పెట్టేవాడు. అయితే సతీదేవి పార్వతీదేవిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేస్తుంది అని ముందే తెలిసిన దేవతలు అందరూ కలిసి పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగే చేయమని మన్మధుని కోరుతారు. శివుడిపై పూలబాణం వేసి ధ్యానభంగం కలిగించాలని ప్రయత్నిస్తారు. అలా చేయగా శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా పార్వతీదేవి పట్టు వీడక మరింత ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో పార్వతీదేవి యథోచితకంగా నియమనిష్టలతో తపాన్ని ఆచరిస్తూ ఉండగా అక్కడికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. సూర్యతేజంతో వెలుగుతున్న అతడు కృష్ణార్ధనము జపమాల ధరించాడు. వెలుగుతున్న అతడు త్రిపుండాకాతమైన అతని రావటాన్ని చూసి సాక్షాత్తు శివయోగిగా భావించిన దేవి నమస్కారం చేయగా అతడు అభిష్ట సిద్ధరిస్తూ అని దీవిస్తాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. పార్వతీ వంక పరిశీలనగా చూసి, అమ్మాయి, ఏదో ఫలాపేక్షతో భీష తాపాన్ని ఆచరిస్తున్నావు, కానీ దేహం విషయంలో అశ్రద్ధ చేస్తున్నావు. అయినా మేము యోగులము, స్త్రీలతో సంభాషించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నావు కదూ. సంబంధం సప్తప దినం అంటారు. నేను ఆ ప్రకారం నీకు గనక అడుగుతున్నాను. నీవు చూస్తే మహోన్నత హిమత్ పర్వతరాజు కుమార్తెవు. సౌందర్యం, ఐశ్వర్యం, సౌఖ్యం అన్నీ నీకు అరచేత అమిరనవే. ఆశ్చర్యమే మరి నువ్వు కుమార్తె అంటూ పలికాడు ఆ బ్రాహ్మణుడు. పార్వతీదేవి ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ కొనసాగించాడు. ఆ బ్రహ్మచారి, సుందరి, పుట్టింట నీవు ఎవరూ అవమానించలేదు కదా. అయినా పాము పడగ పైన చేతిని ఉంచేవాళ్ళు ఉంటారా ఎక్కడైనా? అది కాక నీవు పడుతున్న కష్టం చూస్తుంటే తీరని కోరిక ఏదో నిన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నట్లే ఉంది. అలాంటి కోరిక ఏమిటై ఉంటుందంట? అబ్బా, స్వర్గ సౌఖ్యమే ఉండదు. స్త్రీకి పుట్టింటిని మించిన స్వర్గ సౌఖ్యం ఏమీ ఉండదు. మగని కోసం కాబోలు. అయినా నీవు నారీ శిరో రత్నానివి. రత్నాన్ని వెతుక్కుంటూ ఎవరైనా రావాలి, కానీ రత్నం ఎవరిని వెతుక్కుంటూ వెళ్తుంది? నిన్ను ఇంతగా కష్టపెట్టిన ఆ కఠినుడు ఎవడు అని పలికాడు అతను. కానీ అమ్మవారు అంటే పార్వతీదేవి ఒక్క పలుకు కూడా పలకలేదు. దీంతో అతను చొరవ చేసి ముందుకొచ్చి, ఇదిగో అమ్మాయి, నువ్వు చూస్తే కన్యవు, నేనా బ్రహ్మచారిని. మన ఇద్దరికీ సరిజోడు కుదురుతుందనే నమ్మకం. ఏమంటావు? పోనీ నువ్వు ప్రేమించిన వానికైనా తపస్సులో సగభాగం నీకు ఇప్పుడే ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను అని ఆశ చూపించాడు. అతని వైఖరి నచ్చక పార్వతి చిలికత్త వైపు కనుసయ్యగా చేసి చూసింది. ఆమె వివరంగా పార్వతీదేవి ఎవరి కోసం తపస్సు చేస్తుందో చెప్పింది. అంతా విని గట్టిగా నవ్వాడు ఆ బ్రహ్మచారి. భేషు, చాలా గొప్ప వరుడు కోసమే పూజ చేస్తుంది మీ రాజపుత్రి అని మళ్ళీ పక్కపక్క నవ్వాడు. ఏమీ శివుడి కంటే ఉత్తమపరుడు ఉన్నాడా అడిగిందా చెలికత్తె. అదలా ఉంచు. ప్రస్తుతం మీ చెలి ఎవరినైతే వరించబానుకున్నదో అలాంటివాడు
ఈ 14 లోకాను ఎక్కడా గాలించినా వెతికినా కనపడడు. ఒంటి నిండా బూడిద, మెడలో ఇంతింత కపాలమాల, వాటిని పెనవేసుకున్న పాముల గోల కనపడదు. కట్టినదేమో జంతు చర్మం, అట్టలు కట్టిన జడలు. ఓహోహో, ఎవరైనా వింటే నవ్విపోతారు. అందచందాల్లో కానీ ఐశ్వర్య భాగాల్లో కానీ పార్వతీదేవి ఎక్కడ, శ్మశానవాసి సాంబం ఎక్కడ అయినా ఆమె కోరుకోదలిస్తే దేవలోకంలో దేవతలు ఎంతమంది లేరు, భూలోకంలో రాజపుత్రులు ఎంతమంది లేరు. పోనీ అవన్నీ వదిలేయి, మీ సఖకి నేను తగన, కాస్త చెప్పి చూడు అన్నాడు బ్రాహ్మణుడు. దీంతో చలకెత్తకు కూడా కోపం వచ్చింది. అయినా బ్రాహ్మణులపై కోపం తగదని తెలిసిన ఇంగిత జ్ఞానురాలు కనుక, అయ్యా, తాపసోత్తములకు తగని పలుకుని మీ నోట వెంట వినాల్సి వస్తున్నా అన్నందుకు విచారంగా ఉంది. తాము ఎవరిని కోరుతున్నారో కాస్త ఆలోచించడం మంచిది అన్నది కాస్త కటువుగా. కానీ ఓహో, ఆ సంగతి అమ్మ పార్వతీదేవి చెలి మీసకి పర్వతీరాజు కూతురని నాకు తెలుసు అనుకున్నావా? ఇలా ఎవరైనా మాట్లాడంటే ఉరి తీయించేస్తారు, అంతే కదా అని పలికాడు బ్రాహ్మణుడు. తల పట్టుకుంది చెలికత్తె. అయ్యో, అది కాదయ్యా విప్రకుమార, ఈమె ఏనాడో పరమశివుని సొంతమైంది. ఇతరులు ఈమెను ఆశించడం మహాపాపం అని పలికింది. చెలికత్తె బాగుందమ్మా ఈ వైనం, మనసుని పరమశివుడికి అంకితం చేసింది. సరే, ఆయన గారు ఈవిడ మనసును అంగీకరించాలా వద్దా, అతడు అంగీకరిస్తాడో లేదో అని పలకగా చెలికత్తె, ఈవిడ మనసుని అతడు అంగీకరిస్తాడో లేదో నీకెందుకయ్యా అని పలికింది. ఓహోహో, అంగీకరించేవాడే అయితే ఇంత జాగు చేయనేలా. నేటికి ఈమె తపస్సు ఆచరించడం మొదలు ఎన్నాళ్ళు గడిచింది? నిజంగా ఈమెపై ప్రేమ ఉంటే ఈ సుందరి ఈ రీతిన తపస్సు చేయడంలో నలిగిపోతూ ఉంటే చూసి ఓర్చుకోగలడా? ఆ శివుడో పాషాణ హృదయుడు, లయాకారుడు. ప్రేమ ఉంటుందని ఎలా భావించగలం? రంగురంగుల వస్త్రాలు ఉన్నాయా? కస్తూరి సుగంధికారి లేపనాలు ఉన్నాయా? రత్నభారణాలు ఉన్నాయా? ముసలి ఎద్దు తప్ప సరైన వాహనం ఏదైనా ఉందా? అవన్నీ అలా ఉంచు. మీ సఖి శివుణ్ణి పెళ్లాడిందనుకో, దగ్గరగా నిలబడ్డప్పుడు ముఖం మీద పాము బుస్సన్న కోసమా ఈ తపస్సంతా పక్కన పెట్టి నవ్వేస్తూ నోటికి వచ్చినట్లల్లా వాగాడు. అతడు అంతవరకు శాంతంతో ఉన్న పార్వతి ఇంకా సహించలేకపోయింది. చెలి, ఈ శివదూషణాన్ని ఇలా భరించడం నా వల్ల కాదు. ఇతడు ఇట్లు శివనంద చేయువాడని తెలియక గౌరవించాను. ఇలాంటి శివద్వేషిని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు అని మొహం అటు తిప్పుకొని వెంటనే ఆ బ్రాహ్మణుడు తన నిరూపంతో మహాశివుడుగా సాక్షాత్కరించాడు. దేవాదిదేవ, ఈ దీనురాలపై ఇంతకాలానికి తమకు దయ కలిగిందన్నమాట అని గబగబా దగ్గరకు వచ్చి నిష్ఠూరం ఆడింది. ప్రేమాస్పదమైన పార్వతీ ఎలకకు చిరునవ్వే శివుని సమాధానం. ఇలా పార్వతీదేవి తపస్సుకు ప్రసన్నుడైన మహాశివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. బ్రహ్మచారిని సౌభాగ్యవంతురాలుగా మారిపోతుంది. అలా వేల సంవత్సరాలు తపస్సు చేసిన పార్వతీదేవిని వివాహం చేసుకొని తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు పరమేశ్వరుడు. ఎంతో విశిష్టమైన అమ్మవారికి సంబంధించిన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు బ్రహ్మచారిణి దుర్గాదేవిని మల్లెపూలతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు నుంచి బయటపడవచ్చు. ఈరోజు అమ్మవారికి వెండి వస్తువులను సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. చదువులోనూ అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారట. ఇలాంటి వారు బ్రహ్మచారిణి దేవితో పాటు సరస్వతీమాతను కూడా పూజించాలని పండితులు చెబుతున్నారు.